హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓజిటి ఛానల్. మన జీవితంలో అమూల్యమైన బహుమతి ఏమిటి అనే కథే ఈ వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక పారిశ్రామికవేత్త కొడుకు కాలేజీలో తన ఫైనల్ ఇయర్ పరీక్షల తయారీలో నిమగ్నమై ఉన్నాడు. తండ్రి పరీక్షల గురించి ఆరా తీసినప్పుడు అతను సమాధానంగా, నాన్న, నేను కాలేజీలో మొదటి స్థానంలో రావచ్చు. అలా వస్తే నేను ఇష్టపడే ఖరీదైన కారుని నాకు బహుమతిగా ఇస్తారా అని అడిగాడు. ఎందుకు ఇవ్వను నాన్న, తప్పకుండా ఇస్తాను అని తండ్రి ఆనందంగా చెప్పాడు. డబ్బుకు లోటు లేదు కాబట్టి అది అతనికి పెద్ద విషయం కాదు. అది విన్న కొడుకు మరింత ఉత్సాహంగా మరింత కష్టపడి చదివాడు. రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు షోరూంలో ఉన్న కారుని చూసుకుంటూ తనకు ఇష్టమైన కారు నడుపుతున్నట్లుగా ఊహించుకునేవాడు. రోజులు గడిచిపోయాయి. పరీక్షలు ముగిశాయి. ఫలితాలు రాగానే కాలేజీలో మొదటి స్థానంలో నిలిచాడు. కాలేజీ నుండే తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న, నా బహుమతి సిద్ధంగా ఉంచుకోండి, నేను ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఇంటికి వస్తూ ఇంటి వరండాలో కనబడే కొత్త కారు గురించి కలలు కంటూ వచ్చాడు. అయితే ఇంటికి చేరుకోగానే అక్కడ కారు లేదని గుర్తించాడు. కలత చెందిన మనసుతో తండ్రి గదిలోకి ప్రవేశించాడు. కొడుకును చూడగానే తండ్రి కౌగిలించుకొని సంతోషంగా పలకరించి కాగితంలో చుట్టి ఉన్న ఒక వస్తువుని అతనుకు అందజేసి, ఇదిగో, ఇది నీ బహుమతి అన్నాడు. కొడుకు అయిష్టంగానే దాన్ని తీసుకున్నాడు. ఆ బహుమతిని చేతిలోకి తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు. కారు ఇవ్వనందుకు కోపంతో ఊగిపోయాడు. తన తండ్రి ఇచ్చిన కానుక పై కాగితాన్ని తెరిచి చూడగా బంగారు కవర్తో ఉన్న రామాయణం కనిపించింది. ఇది చూసి తండ్రి మీద ఇంకా కోపం పెరిగింది. ఆ కోపం అతని మనసును కలిచివేసింది. తన తండ్రికి ఇలాగా ఒక లేఖ రాశాడు. నాన్న, మీరు నాకు కారు బహుమతిగా ఇవ్వకుండా ఈ రామాయణం ఇచ్చారు. ఇస్తానని వాగ్దానం చేసినప్పటికీ మీరు ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు. నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాను. బాగా డబ్బు సంపాదించే వరకు తిరిగి నేను రాను. ఈ లేఖతో పాటు రామాయణాన్ని కూడా టేబుల్ పై ఉంచి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆ కొడుకు. కొంతకాలం గడిచిపోయింది. కొడుకు తెలివైనవాడు, సమర్థత ఉన్నవాడు, త్వరలోనే చాలా ధనవంతుడయ్యాడు. అప్పుడప్పుడు తన తండ్రిని గుర్తు చేసుకునేవాడు. కానీ తన తండ్రి నుంచి బహుమతి పొందలేదనే కోపంతో ఆ జ్ఞాపకాలన్నీ అణచుకునేవాడు. అమ్మ పోయిన తర్వాత ఆయనకి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు కదా, ఇంత డబ్బు ఉండి కూడా నాన్న నా చిన్న కోరిక ఎందుకు తీర్చలేదు అని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోయేవాడు. ఇలా ఆలోచిస్తూ తండ్రిని కలవడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకరోజు తన తండ్రి మీద బెంగ పెరగడం మొదలయ్యింది. ఇంత చిన్న విషయానికి నాకు నాన్న మీద కోపం వచ్చింది, ఇది మంచిది కాదు అనుకొని తన తండ్రికి ఫోన్ చేశాడు. చాలాసేపటి తర్వాత నాన్నతో మాట్లాడుతున్నానన్న ఉద్వేగంలో దడదడలాడుతున్న గుండెతో రిసీవర్ గట్టిగా పట్టుకున్నాడు. కానీ అవతల ఫోన్ లిఫ్ట్ చేసింది ఇంటి పని మనిషి. ఫోన్ తీసి, అయ్యగారు 10 రోజుల క్రితమే చనిపోయారు. చివరిదాకా మిమ్మల్నే తలుచుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయారు. చివరి రోజుల్లో నా కొడుకు ఫోన్ చేస్తే వచ్చి వ్యాపారం చూసుకోమని చెప్పు అన్నారు. మీ ఆచూకీ మాకు తెలియలేదయ్యా, కాబట్టి ముందుగా మీకు తెలియజేయలేకపోయాము అన్నారు. ఆ మాటలు విన్న కొడుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విచారకరమైన హృదయంతో భారంగా తండ్రి కోసం ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరిన తరువాత అతను తన తండ్రి గదికి వెళ్ళి ఆయన చిత్రపటం ముందు ఏడుస్తూ తనకు బహుమతిగా ఇచ్చిన రామాయణాన్ని తీసుకున్నాడు. తన నుదిటిపై తాకించుకొని దానిని తెరిచాడు. మొదటి పేజీలో అతని తండ్రి రాసిన వాక్యం ఉంది. నా ప్రియమైన కుమారుడా, నీవు కాలగమనంతో పాటుగా గొప్పగా వర్ధిల్లాలి. నేను నీకు కొన్ని మంచి విలువలను అందించగలిగానని ఆశిస్తున్నాను. ఈ ఆలోచనతోనే నేను ఈ రామాయణాన్ని నీకు ఇస్తున్నాను. అది చదువుతూ ఉండగా అందులో నుంచి ఒక కవర్ కింద పడింది. అందులో నుండి తాను కోరిన కారు తాళాలు మరియు దాని తాలూకా డబ్బు కట్టిన బిల్లు జారిపడ్డాయి. ఇది చూసిన అతను తీవ్రమైన బాధను, అపరాధ భావాన్ని అనుభవించాడు. అది తట్టుకోలేక అతను తాను సంభాళించుకోలేక బిగ్గరగా ఏడుస్తూ నేల మీద కూలిపోయాడు. మనకు నచ్చినట్లుగా లేదన్న కారణంతో మనం కోరుకున్న బహుమతిని మనకు తెలియకుండానే మనం చేజార్చుకుంటాం. మన తల్లిదండ్రులు ప్రేమతో మనకిచ్చిన లెక్కలేనన్ని బహుమతులను గుర్తించలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. భగవంతుడు కూడా మనకు ప్రతి క్షణం ఎన్నో బహుమతులు ఇస్తాడు. కానీ మన అజ్ఞానం కారణంగా మనకు ఇష్టమైన నచ్చే ఆకారంలో వాటిని చూడలేకపోవడం వల్ల వాటిని మనం కోల్పోతుంటాం. సో మన జీవితం కూడా ఒక బహుమతి, అమూల్యమైన అతిపెద్ద బహుమతి. సమతుల్యత లేని మనసు అంతర్దృష్టిని, దిశను కోల్పోతుంది. ఫైనల్లీ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరో గుడ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.